ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం ఎక్స్టెండ్ కమాండ్ గురించి మనం చూద్దాం. జనరల్‌గా మనం నార్మల్‌గా అయితే ఈఎక్స్ అనే కమాండ్‌ని మనం టైప్ చేసుకుంటే మనకి లైన్ ఏమైనా ఎక్స్టెండ్ కావాలి అనుకుంటే మనకిక్కడ ఇలా జనరల్‌గా అయితే ఎక్స్టెండ్ ఇలాగ అవుతుంది. కానీ ఇక్కడ మనకేంటంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేది ఎక్స్టెండ్ ఆప్షన్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఈఎక్స్ అని చెప్పి 2 సార్లు ఎంటర్ కొడితే మనకిక్కడ చూడండి, ఫస్ట్ మోడ్‌లోకెళ్ళి ఇక్కడ నేను స్టాండర్డ్‌లో పెట్టుకుంటాను ఫస్ట్. అందులో బౌండరీ ఎడ్జెస్ అని ఉంటుంది. దీన్ని మనం తీసుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీన్ని ఏ లైన్ బేస్ చేసుకొని మనం ఎక్స్టెండ్ చేయాలి అంటే బౌండరీ లైన్, ఫెన్సింగ్ లైన్, బౌండరీ లైన్ అని అంటారు. సో, నేను ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతాను. ఆ తర్వాత ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఆ లైన్ వరకు నాకు ఆటోమేటిక్గా నాకు ఎక్స్టెండ్ అయిపోద్ది అనమాట. సో, దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ బౌండరీ. ఓకే, ఇక్కడ ఈఎక్స్ అని చెప్పి మళ్ళీ నేను డబుల్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఇక్కడ నాకు ఫెన్స్ అని ఉంటుంది. ఒక స్కెచ్ టైప్ లాగా నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఎక్కడెక్కడైతే అది టచ్ అవుతుందో అన్ని వరకు నాకు లైన్స్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రాసింగ్ అని ఉంటుంది. క్రాసింగ్ అంటే ఏంటంటే మనం సెలెక్షన్ ఎక్కడ వరకు అంటే మనం ఇలాగా రైట్ నుండి లెఫ్ట్కి సెలెక్షన్ చేసినప్పుడు అవి ఎక్కడెక్కడైతే టచ్ చేస్తాయో ఆ ఏరియా వరకు నాకు ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మోడ్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి 2 ఉంటాయి, స్టాండర్డ్ మోడ్, ఇప్పుడు క్విక్ మోడ్ అని చెప్పాను అనుకోండి. క్విక్ మోడ్లో మనకి ఏంటంటే ఫెన్స్ అనేది ఉండదు, అర్థమైందండి. ఆ తర్వాత ఇక్కడ మనకి చూసారా ప్రొజెక్షన్ అని ఉన్నది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్లోకి వెళ్ళి స్టాండర్డ్లోకి వెళ్ళామనుకోండి, సో ఇక్కడ ఫెన్స్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ మనకి ప్రొజెక్షన్ వచ్చింది, ఎడ్జ్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్షన్ మనం చేయాలనంటే సో కంపల్సరీగా మనం ఒక ఆబ్జెక్ట్ని మనం డ్రా చేసుకొని ఒక 3D వ్యూలో ఆబ్జెక్ట్ని ఏం చేయాలంటే ముందు మనం ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ కమాండ్ వాడుకొని ఇలా ఒక లైను, అలాగే మళ్ళీ నేను ఇలా ఒక లైను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈఎక్స్ అని చెప్పి 2 సార్లు ఎంటర్కి కొడితే ఇందులో ప్రొజెక్షన్ అని ఉంటుంది, అందులో నన్ అని మనం పెట్టుకుంటే అప్పుడు నాకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి, చూసారా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నాకు ఈఎక్స్ అని చెప్పి 2 సార్లు ఎంటర్ కొడితే ప్రొజెక్షన్లో యూసిఎస్ అని ఉంటుంది. ఆల్రెడీ మనకు ఒక యూసిఎస్లోనే ఇది ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ మనం ఈఎక్స్ 2 సార్లు ఎంటర్ కొట్టి ప్రొజెక్షన్ అని చెప్పి ఫేస్ అని చెప్పాను అనుకోండి, అంటే టాప్ వ్యూవా ఫ్రంట్ వ్యూ అని ఉంటుంది కదా. సో అది సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇది ఎక్స్టెండ్ అనేది అవుతుంది. సో ఇదేంటంటే టోటల్గా ఈ ప్రొజెక్షన్ అనేది
ఒక 3D ఆబ్జెక్ట్ మీద మాత్రమే మనం క్రియేట్ చేయడానికి అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈఎక్స్ అని చెప్పి 2 సార్లు ఎంటర్ కొడితే ఇక్కడ నాకు ఎడ్జెస్ అని వస్తుంది. సో ఎడ్జెస్లో ఇక్కడ ఎక్స్టెండ్ అని ఇస్తేనే మనకి ఇది సెలెక్ట్ చేసింది ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా నేను ఇక్కడ ఎడ్జెస్లో నో ఎక్స్టెండ్ అన్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఎడ్జెస్ ఇక్కడ నో ఎక్స్టెండ్ చూసారా, ఫస్ట్ మన కవరు. ఓకే, అలాగా ఇంకా అండు అంటే కంట్రోల్ జెడ్ చేసుకున్నా సరిపోతుంది, లేకపోతే మనకి ప్రీవియస్ ఏదైతే మనకి బ్యాక్కి రావాలనుకుంటామో అది మనం ఇక్కడ ప్రీవియస్గా మనం క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.